ఒక నెల రోజుల క్రితం నేను ఒక పేషెంట్ చూశాను. ఒక 30 ఇయర్స్ ఉంటాయి. మేల్ పేషెంట్, బిజినెస్ చేస్తూ ఉంటారు. బ్రెయిన్ హెమరేజ్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వెంటిలేటర్ మీద పెట్టాము. ఆయన్ని సేవ్ చేయడానికి చాలా కష్టపడవలసి వచ్చింది. అయితే ఇంత చిన్న వయసులో స్ట్రోక్ ఎందుకు వచ్చింది అని మేము ఇన్వెస్టిగేట్ చేస్తే మాకు అర్థమైన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే, ఈయన 100 కేజీల పైన బరువు ఉన్నారు. బిజినెస్ బిజీలో రోజంతా కూర్చునే ఉంటారు. ఆల్మోస్ట్ ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఫుడ్ డిసిప్లిన్ కూడా పెద్దగా ఉన్నట్టు అనిపించలేదు. స్మోకింగ్, ఆల్కహాల్ చాలా రెగ్యులర్గా అలవాటు ఉన్నాయి. ఎప్పుడూ బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ, బ్లడ్ టెస్ట్లు చేయించుకోవటం కానీ ఎప్పుడు చేయలేదు. మేము చేసిన టెస్ట్లో ఈ వాల్యూస్ అన్నీ కూడా చాలా హై వచ్చాయి. ఇన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండడం మూలాన ఆయనకి ఫస్ట్ స్ట్రోకే చాలా సివియర్గా వచ్చి డైరెక్ట్గా వెంటిలేటర్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈయన ముందు నుంచి డిసిప్లిన్డ్గా ఉండి లైఫ్ స్టైల్ని హెల్తీగా లీడ్ చేసి ఉంటే ఈ స్ట్రోక్ అసలు వచ్చేదే కాదు. మీ అందరికీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, స్ట్రోక్ ఏ వయసులోనైనా రావచ్చు. లైఫ్ స్టైల్ బాగా లేకపోతే స్ట్రోక్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఎప్పటికప్పుడు హెల్త్ చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి.